ఆర్థిక ఉగ్రవాది ఏం చేశారో గత 5 ఏళ్లలో చూశామని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. బడ్జెట్పై ఆయన శాసనసభలో ప్రసంగించారు. 5 ఏళ్ల పాటు రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం సృష్టించారని, రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు వీలు లేకుండా చేశారని, గత ప్రభుత్వం చేసిన అప్పులను ఎలా పిలవాలో అర్థం కావట్లేదు అన్నారు. 5 ఏళ్లలో ప్రతి శాఖలోనూ ఆర్థిక అరాచకమే జరిగింది. దేనికి సరైన లెక్కలు, జమ, ఖర్చులు లేవు. గత ప్రభుత్వం అంకెల గారడీతో అన్ని వ్యవస్థలను అస్తవ్యస్తం చేసిందన్నారు. వచ్చినటువంటి 150 రోజుల్లో ప్రభుత్వం చేసినటువంటి సాధించినటువంటి ప్రగతిని కూడా కొద్ది మాటలు చెప్పాలనుకుంటున్నాం అధ్యక్ష. తొలి సంతకం మెగా డిఎస్సితో 16,000 మంది ఉద్యోగాలు ఇచ్చే రకంగా సంతకం పెట్టడం, రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు పైన సంతకం చేయడం, మూడో సంతకం పెన్షన్లని ఒక్కసారిగా 4,000 రూపాయలకి పెంచుతూ సంతకం చేయడం, నాలుగో సంతకం అన్నా క్యాంటీన్ల ఏర్పాటుపై, ఐదో సంతకం స్కిల్ సెన్సస్ పై చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టడం అధ్యక్ష. మరి ఈ 150 రోజుల్లో ఒకవైపు అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిపాలన యంత్రాంగం మీద అవగాహన పెంచుకుంటూ కొత్త మంత్రివర్గ కూర్పుతో ప్రతి ఒక్కరూ కూడా డెడికేటెడ్గా కమిట్మెంట్గా పనిచేస్తూ ప్రభుత్వ ఆలోచనల్ని, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనల్ని అమల్లో పెట్టే రకంగా తమ శాఖల్లో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అధ్యక్ష. మొదటి నెలలోనే పెన్షన్ని 4,000 రూపాయలు చేయడం జరిగింది అధ్యక్ష. గత ప్రభుత్వంలో మనం చూసాం అధ్యక్ష, 1,000 రూపాయలు పెంచడానికి సంవత్సరానికి 250 అంటూ అదేదో గొప్ప కార్యక్రమం చేసినట్టుగా సాగదీశారు అధ్యక్ష. 2014-19 మధ్య 200 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని 2,000 రూపాయలు చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిదే. ఇవాళ 4,000 రూపాయలు చేసినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిదే అన్నటువంటి ఈ సందర్భంగా చెప్తున్నా అధ్యక్ష. మరి అన్నా క్యాంటీన్లను 175 ప్రారంభించడానికి ఏర్పాటు చేసి ఆగస్టు 15న అన్నా క్యాంటీన్లని అనేక ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకుని పేదల ఆకలిని తీర్చడానికి కూడా ఈ ప్రభుత్వం వెంటనే కార్యాచరణ ప్రారంభించింది అధ్యక్ష. దీపం పథకం కింద ఏదైతే మా ఎన్నికల్లో సూపర్ 6 కింద మేము ప్రమాణం చేశామో, ప్రామిస్ చేశామో, దాన్ని అమలు చేయడానికి 3 ఉచిత సిలిండర్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తే ఇప్పటికే పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో పండుగలాగా మహిళలు ఆ పథకాన్ని వినియోగించుకోవడం జరుగుతూ ఉంది అధ్యక్ష. ప్రతిపక్షంలో ఉన్న నాయకులకి మాత్రం సూపర్ 6 అమలు ఇంకా ప్రారంభం కాలేదు అంటూ మా ఆదినారాయణ రెడ్డి గారు చెప్పినట్టు ఎక్కడో ప్యాలెస్లో కూర్చుని ప్రెస్ మీట్లు పెట్టుకునేటువంటి పరిస్థితి కనపడతా ఉంది అధ్యక్ష. మరి గత ప్రభుత్వం గ్రామ పంచాయతీలని నిర్వీర్యం చేస్తే దాదాపు 1,450 కోట్ల రూపాయల్ని గ్రామ పంచాయతీలకు, 300 కోట్లని మన మున్సిపాలిటీలకు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. వాళ్ళ పార్టీకి చెందినటువంటి సర్పంచులు ఉన్నా కూడా వాళ్ళు ₹1 ఇవ్వడానికి కూడా మనసొప్పలేదు అధ్యక్ష. ప్రజాస్వామ్య పరిరక్షణలో తెలుగుదేశం పార్టీ గ్రామాలని బలోపేతం చేయాలి అని వైఎస్ఆర్ సిపి నా తెలుగుదేశం అన్న చూడకుండా వాటికి డబ్బులు విడుదల చేయడం జరిగింది అధ్యక్ష. మరి అట్లనే ఇసుకని ఉచితం చేయడం జరిగింది అధ్యక్ష. నీరు చెట్టు బకాయిల్ని 200 కోట్ల రూపాయల పైగా ఉన్నటువంటిది విడుదల చేయడం జరిగింది అధ్యక్ష. గత ప్రభుత్వం అధ్యక్ష ఏ స్థాయిలో అంటే అధ్యక్ష, చిన్న పిల్లలకు సరఫరా చేయాల్సినటువంటి పౌష్టికాహారం ఏదైతే ఉందో చిక్కీల బకాయిలు అధ్యక్ష. నేను లక్షల కోట్ల గురించి, 100 కోట్లు, 1000 కోట్ల రూపాయలు కాదు అధ్యక్ష. చిన్న పిల్లలకు పెట్టేటువంటి ఆహారం చిక్కీల బకాయిలు 175 కోట్లు సంవత్సరాలుగా పెండింగ్ పెట్టింది అధ్యక్ష. నారా లోకేష్ గారు మంత్రి అయిన వెంటనే ఫస్ట్ రిక్వెస్ట్ ఆయన నుంచి వచ్చింది, మాకు ఆ బిల్లులు రిలీజ్ చేయండి, చిన్న పిల్లల్ని కూడా ఇబ్బంది పడుతున్నారు, ఏ శాఖ అని కూడా చూడకుండా ఎవరికి ప్రాధాన్యత అనేటువంటిది ఇవాళ మా ప్రభుత్వం డిసైడ్ చేసుకున్నాం అధ్యక్ష. మరి రహదారులు ఏవైతే దయనీయమైన స్థితిలో ఉన్నాయో నవంబర్ 1 నుంచి డిసెంబర్లోగా ప్రారంభించాలని ఇప్పటికే 800 కోట్ల రూపాయలు దానికోసం విడుదల చేయడం జరిగింది అధ్యక్ష. R&Bకి మొత్తం 1,200 కోట్లని ఇప్పటిదాకా విడుదల చేయడం జరిగింది అధ్యక్ష. బకాయిలు పేరుకుపోయినటువంటి బిల్లులు పెండింగ్ ఉంటే, కాంట్రాక్టర్లు ముందుకు రానటువంటి పరిస్థితి ఉంటే వాళ్ళల్లో ఒక నమ్మకాన్ని కలిగించడం కోసం ఈ ప్రభుత్వం అతీతంగా అందరికీ కూడా విడుదల చేస్తుంది అని చెప్పడం కోసమే ప్రతి ఒక్కరికి కూడా బకాయిలు విడుదల చేయడం ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. 1వ తేదీన ఉద్యోగులకు జీతాలు రావడము అనంటే మర్చిపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష. 5 సంవత్సరాల్లో ఈ నెలలో ఏదో ఒక రోజు వస్తుంది అనేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళని నెల 1వ తారీఖున
జీతం అందించేలాగా చర్యలు తీసుకున్నాం అధ్యక్ష. అట్లానే 1వ తారీఖునే ఈ రాష్ట్రంలో ఉన్న వృద్ధులందరికీ కూడా బాసటగా నిలిచేందుకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది అధ్యక్ష. మరి ఇవే కాకుండా అధ్యక్ష, ఈ 150 రోజుల్లోనే కేంద్రంతో మాకున్నటువంటి అనుబంధం వల్ల, ఈ ఎన్డీఏలో భాగస్వామ్యం అయినందువల్ల, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి విభజన చట్టం ద్వారా రావాల్సినటువంటి హక్కు ఏదైతే ఉందో 15,000 కోట్ల రూపాయల్ని అమరావతికి గ్రాంట్ గా తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఇది అప్ప గ్రాంట్ అనేటువంటిది అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నారు అధ్యక్ష. తొందరలోనే వీటన్నింటికీ కూడా ఇది గ్రాంట్ అప్ప అనేటువంటిది కూడా కేంద్ర ప్రభుత్వమే స్పష్టత ఇస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ లేవనెత్తేటువంటి నాయకులకు చెప్పదలుచుకున్నాం అధ్యక్ష.